ఇడ్లీ రైస్తో ఇడ్లీ చేస్తున్నానండి. దీన్ని నేను 4 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. అండ్ మినపప్పు కూడా ఇలాగే 4 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 1 గ్లాసు మినపప్పు నానబెట్టుకొని ఇప్పుడు మిక్సీకి వేసి నైట్ అంతా ఫార్మేట్ చేసుకోవాలి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి ఎంత మంచిగా ఫార్మేట్ అయిందో. దీంట్లో కొంచెం ఉప్పు వేసి కలిపి ఇడ్లీకి వేసేసుకుందాం. చట్నీ రెడీ చేస్తున్నాను. వేయించి పక్క పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ దాంట్లోనే పచ్చిది జీలకర్ర అండ్ పచ్చివి ఎల్లిపాయలు అండ్ కొత్తిమీర, కొన్ని పుట్నాలు, కొన్ని వేసుకోవాలి పుట్నాలు అండ్ వేయించుకున్న పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి ఇది మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వాటర్ వేసుకుంటూ. ఓకేనా? నెక్స్ట్ అల్లం చట్నీ కోసం అండి. దీంట్లో కొంచెం అల్లం, ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకొని ఉప్పు వేసుకొని వాటర్ వేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి అన్నీ ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఒక 10 to 15 minutes ఆవిరికి ఉడికించుకుంటే సరిపోతుంది.